ఓం శాంతి. మురళీ తారీఖు జూలై 28, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపించేందుకు తండ్రి వచ్చారనే సంతోషకరమైన వార్తను అందరికీ వినిపించండి. ప్రశ్న: పిల్లలైన మీకు పదే పదే స్మృతిలో ఉండమనే సూచన ఎందుకు ఇవ్వబడుతుంది? జవాబు: ఎందుకంటే సదా ఆరోగ్యవంతులుగా, సదా పావనంగా అయ్యేందుకు మార్గం స్మృతియే. కనుక ఎప్పుడు సమయం లభించినా స్మృతిలో ఉండండి. అమృతవేళలో స్నానాదులు చేసుకొని ఏకాంతంగా విహరించండి లేక కూర్చోండి. ఇక్కడైతే సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే విశ్వాధికారులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మనం విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన బ్రాహ్మణులం. మనం చాలా చాలా శాంత చిత్తులుగా ఉండాలి. చాలా మెల్లగా, రాయల్గా మాట్లాడాలి. రెండవ పాయింట్: సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎప్పుడూ నిరాశాపరులుగా అవ్వరాదు. వరదానము: పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ పాస్ అయ్యే సఫలతామూర్త భవ. వివరణ: ఏ విధమైన పరీక్ష వచ్చినా భయపడకండి. ప్రశ్నార్థకంలోకి రాకండి. ఇది ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ సమయం వ్యర్థం చేసుకోకండి. ప్రశ్నార్థకం సమాప్తం చేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు క్లాస్ మారిపోతుంది, అనగా పరీక్షలో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే బిందువు యొక్క స్థితి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దాన్ని వినండి, తండ్రి ఏమిస్తారో అది చూడండి. అప్పుడు ఫుల్ పాస్ అయిపోతారు. పాస్ అయిన దానికి గుర్తు సదా ఎక్కే కళను అనుభవం చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అయిపోతారు. స్లోగన్: స్వ ఉన్నతి చేసుకోవాలంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్ను త్యాగం చేసి మీ కనెక్షన్ను సరిగ్గా ఉంచుకోండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. అంతిమ సమయంలో మీ రక్షణ కొరకు మానసిక శక్తి ఒక్కటే సాధనంగా అవుతుంది. మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతం మంచిగా చేసుకునేందుకు నిమిత్తంగా అవ్వగలరు. ఆ సమయంలో మనసాశక్తి అనగా శ్రేష్టమైన సంకల్ప శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్గా ఉండాలి. అనంతమైన సేవ కొరకు, స్వయం యొక్క రక్షణ కొరకు మనసాశక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.